జబరాజు గారు, నేను ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల నుండి వాళ్ళ మధ్యలోనికి తరచుగా వెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం అయ్యేది ఏమిటంటే, డేవిడ్ రాజు గారు దైవజనులు చనిపోయిన తర్వాత పరిచర్య ఎలా ఉంటుందోనని చాలా మంది ఆలోచించారు. ఆలోచించినటువంటి వారిలో నేను కూడా ఒక్కడిని. ఎందుకంటే ఆ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇప్పుడు నేను ఆశ్చర్యపోయేది ఏమిటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు తన తండ్రి పరిచర్య కంటే వీళ్ళది రెట్టింపైందండి. నేను నా కనులారా చూశాను. నేను అక్కడికి వెళ్ళాను. ఆ జీడిమెట్ల అనే ప్రాంతంలో దాదాపు ఎకరం స్థలంలో మందిరం కట్టాడు. హైదరాబాదులో దాదాపుగా ఎకరం స్థలంలో మందిరం కట్టారు. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ప్రభువా, తన తండ్రి తర్వాత పరిచర్యలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి భయం అండి. కానీ ఒకటి మాత్రం నిజం, నీతిమంతుల సంతానం ఎడవబడుట కానీ వారి భిక్షమెత్తుట నేను చూడలేదన్నాడు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. హల్లెలూయా.